बोलो यीशु महाराज की जय। आने वाला खुदा मसीह की जय। మన యేసు స్వామికి జై। స్తోత్రం స్తోత్రం స్తోత్రం। మనస్ఫూర్తిగా ప్రభుని స్తుతించండి ప్రియులారా, దేవుని సంగమా ప్రభుని స్తుతించండి, ఆ స్వామిని కీర్తించండి, ఆరాధించండి। హల్లెలూయా 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 హల్లెలూయా। యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము। యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము। అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము। ఎన్ని తరములకైన ఘనపరచబడిన క్రీస్తు నామము। యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము। యేసు నామము జయం జయము, యేసు నామము జయం జయము। హల్లెలూయా హల్లెలూయా। దేవుడు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి నిండు హృదయంతో అందరు రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి। స్తోత్రం। ఈరోజంతా మీకు కృప కలుగునుగాక, ఈరోజంతా మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, మరి శుభము కలుగునుగాక, లాభము కలుగునుగాక। ఆమేన్ ఆమేన్। మనసారా రెండు చేతులు ఎత్తి ప్రభువుని స్తుతించండి। స్తోత్రం 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 స్తోత్రం। స్తోత్రం 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 స్తోత్రం। ఈరోజంతా మీరు చేస్తున్న ప్రయాణాలు, ఉద్యోగాలను బట్టి, వ్యాపారాలను బట్టి నా ప్రభువుని దీవించునుగాక। మీరే ఇంకా అనేకులకు మరి ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థితిలో ఉందురుగాక। మీ సొంత వ్యాపారాలు మీరు పెట్టుకుందురుగాక, సొంత కంపెనీసే నా ప్రభు మరి మీకు దయచేయునుగాక। ఈరోజు పెళ్లి రోజులు, పుట్టిన జరుపుకోవడం ప్రియులారా, దేవుని దీవించి ఆశీర్వదించునుగాక। సంవత్సరం అంతా మిమ్మల్ని నా ప్రభు చల్లంగా చూడునుగాక। అలాగే మరి అనారోగ్యంగా ఉంటున్న వారిని నా ప్రభు ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేయునుగాక। అలాగే మరి సంతు లేకుండా బాధపడుతున్న వారి విషయంలో కూడా దేవుడు దయలు తెలుసునుగాక। పెళ్ళిళ్ళు కాకుండా వారి విషయంలో కూడా దేవుడు మరి దృష్టి ఉంచునుగాక మీ మీద। అలాగే మన దేశాన్ని బట్టి, దేశంలో జరుగుతున్న సేవను బట్టి, అలాగే ప్రతికూల పరిస్థితులను తొలగించి మరి జరుగుతున్న పరిచర్య ఉందండి, క్రైస్తవ పరిచర్యలు, ఆటంకాలను ప్రభు తొలగించినట్లుగా, అలాగే సేవకులకు కాపుదల, పరిచర్య చేస్తున్న వారికి దేవుని కాపుదల, అలాగే యేసయ్య కృపా పరిచర్యలను బట్టి, మమ్మల్ని బట్టి, సంఘాన్ని బట్టి, సహకరిస్తున్న వారిని బట్టి, అలాగే చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు వాక్యాలను చూస్తూ బలపరచబడుతున్నట్టు మిమ్మల్ని బట్టి త్రియేక దేవునికి స్తోత్రం 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 స్తోత్రం। ఆమేన్ ఆమేన్। నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు వందనాలండి। అందరి వందనాలు। దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక। నా ప్రభు మిమ్మల్ని కృప చూపునుగాక। మరి అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్కి అంతా ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని చూద్దామండి, గమనిద్దాం। స్తోత్రం। సరే అండి, మరి త్వరగా 10 నిమిషాల్లో ఉంటుంది కాబట్టి చిన్న వాక్యం మనం చూద్దామండి। యోహాను సువార్త 14:13, యోహాను 14:13 అండి। యోహాను 14:13, మీరు నా నామమున దేన్ని నడుగుతారో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును। మీరు నా నామమున దేన్ని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాన్ని చేతును। మీరు నా నామమున, ఏ నామం అండి? ఏ నామము? పంగనామం కాదు, ఏ నామము?
యేసు నామము. హల్లెలూయా. చెప్పండి ఏంటండి? యేసు నామములో ఏది అడిగినా మరి యేసుక్రీస్తు మహిమపరచబడినట్లుగా తండ్రి అయిన దేవుడు చేస్తాడంట. మరి ఏ నామములో అడగాలి మనము? చెప్పాలి. యేసు నామంలో. యేసయ్య పేరున మనం అడగాలి. ఏమండి, యేసయ్య పేరుకి శక్తి ఉంది. నీ పేరుకి, నీ పేరుకి, నీ పేరు నా పేరు చెప్పుకొని బ్రతకండి అంటారు కొందరు. ఏముంది నీ పేరులో? ఏమి లేదు, ఏమీ లేదు నీ పేరులో. నీ పేరు చెప్తే, నా పేరు చెప్పారనుకోండి, తరుముతారు తరుముతారు. మనుషుని నామంలో ఏ శక్తి లేదు, కానీ యేసు నామంలో శక్తి ఉంది. చూపిస్తానండి. మరి లూకాసు వార్త 4:40-41. లూకాసు వార్త 4, లూకాసు వార్త 4:40-41. రైట్. 4:40-41 వినండి, శ్రద్ధ వినండి. సూర్యుడు అస్తమించుచుండగా నానా విధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరు ఎదురుండిరో వారందరూ ఆ రోగులను ఆయన ఎదురు తీసుకుని వచ్చింది. అప్పుడు ఆయన వారిలో ప్రతివాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. అంతేగాక దయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను గనక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. దయ్యాలు అంటున్నా, ఆయన క్రీస్తుని దయ్యాలకు తెలుసంట. ఏ నామము? క్రీస్తు నామం. యేసు క్రీస్తు నామము సైతానికి, దయ్యానికి తెలుసు. అందుకే గడగడలాడుతూ ఉన్నాయి. ఏమండి, అర్థమవుతుంది కదా? అంటే యేసుక్రీస్తు నామము దయ్యానికి తెలుసు. భయము గడగడలాడుతూ మరి వదిలిపోయాయంట. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యేసు నామంలో ఏమండి, మరి యేసులు ఉన్నారులే బైబిల్లో, కానీ యేసుక్రీస్తు, నజరుడైన యేసుక్రీస్తు, సర్వశక్తి గల దేవుడైన యేసుక్రీస్తు నామములో నీవు ఉచ్చరిస్తే, ఆ నామం ఉచ్చరిస్తూ ఉండాలి, పలుకుతూ ఉండాలి. ఆ నామంలో శక్తి ఉందన్నమాట. మరి కుటుంబాలకి కొన్ని శక్తులు ఆవరిస్తూ ఉంటాయి, శక్తులు ఆవరిస్తూ ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో మేము చూస్తూ ఉంటాం, వివేచిస్తూ ఉంటాం. దయ్యాలు, చీకటి దయ్యాలు ఆవరించి ఉంటుంటాయి. ప్రియులారా, మరి అక్కడ యేసు నామంలో ప్రార్థిస్తే వారికి విడుదల కలుగుద్ది. ఆ ఇంటిలో ఎవరి నామం పలుకుతూ ఉండాలండి? యేసు నామం, నజరుడైన యేసు నామము. ఆయన క్రీస్తు అంటే అభిషక్తుడు అని అంటాం, నిజమే. కానీ ఒక చోట ఉంటుంది యోహాను సువార్తలో, ఆయన దేవుడు. క్రీస్తు అంటే దేవుడు, క్రీస్తు అంటే ప్రభువు, దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి కాబట్టి యేసు నామంలో మీకు విడుదల కలుగునుగాక. నజరుడైన యేసుక్రీస్తు నామంలో మీకు ఆశీర్వాదాలు కలుగునుగాక. నజరుడైన యేసుక్రీస్తు నామంలో మీ కుటుంబము పూర్తిగా విడిపింపబడునుగాక. యేసయ్య నామాన్ని ఉచ్చరిస్తూ పలుకుతూ ఉండండి. ఆమేన్. యేసు నామమే జయం. బోలో యేసు మహారాజుకి, బోలో యేసు మహారాజ నామ్ సే ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడైన తండ్రి, అయ్యా, మీ నామం శక్తి ఉంది. దయ్యాలు కూడా ఎరిగి వారిని వదిలిపోయాయి క్రీస్తు అని తెలిసి. అవును ప్రభువా, మరి మా కుటుంబంలో మీ నామము పలకబడుతూ ఉండాలి. వ్యక్తిగతంగా కూడా ప్రభువా, యేసు క్రీస్తు అనే నామాన్ని మేము ఉచ్చరిస్తూ ఉంటే ప్రభువా, ఇదిగో తండ్రి, మాకు అయ్యా మా కళ్ళెదుటే మరి మీ కార్యాలు మేము చూడగలము. మరి ఆ నామానికి అంత శక్తినిచ్చావు. అందరూ బట్టి నేను స్తుతిస్తూ వాక్యమైన ప్రియులందరూ దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికి తోడేనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.